వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీపట్నం మండలం కొటికలపూడి గ్రామంలో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న మొక్కజొన్న మునగ పంట పొలాలను మాజీ మంత్రి జోగి రమేష్ వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ, మా ప్రభుత్వంలో ఇలాంటి ఇబ్బందులు కలిగినప్పుడు రైతులను వెంటనే ఆదుకున్నామని, ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో నిమ్మకు నీరెక్కినట్లు పాలకులు చోద్యం చూస్తున్నారని, తక్షణమే దెబ్బతిన్న పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. సంబంధిత అధికారులకు అక్కడి నుండే ఫోన్ కాల్లో మాట్లాడి తక్షణమే ప్రభుత్వం నుండి నష్టపరిహారం వచ్చే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కోటికలపూడి గ్రామ సర్పంచ్ రెంటపల్లి నాగరాజు తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ గవర్నమెంట్ లో ఇప్పుడు ఏం కోరుకున్నారు మీరు? ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ₹1,00,000 వేసిన పెట్టుబడి అంతన్నా కానీ డిఐపి కట్ట 2,000 ఇవ్వాలా, 10 గంటల ముందు కట్టాలి. 2,000 తీసుకున్నారు. ముందు కట్టాలి పెంచారు ఇవ్వాలా. ఈ రేట్ ఎంత? 2,250 రూపాయలు. బాధల్ని ఇబ్బందుల్ని స్వయంగా మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి స్వయంగా వినాలి. అకాల వర్షం రైతుల నడ్డి విరిచిన పరిస్థితులు చూసాం. మొక్కజొన్న పంట చేతికి వచ్చింది. ఒక 10-15 రోజుల్లో మొక్కజొన్న పంటని కోసే పరిస్థితికి వచ్చి వాళ్ళకి క్వింటాలకు వచ్చేసి సుమారుగా 2,000 రూపాయలు, అంటే ఎకరానికి 50 క్వింటాలు సుమారుగా అయితే ₹1,00,000 రైతన్నకు వచ్చే ఆదాయం చేజేతుల్లో నష్టపోయారు. అంటే ఈ రోజున 50,000 రూపాయలు పెట్టుబడి అవుతా ఉంది, 30,000 రూపాయలు కౌలు అవుతా ఉంది, ఎకరానికి 80,000 రూపాయలు రైతు పెట్టుబడి పెట్టాడు. ఈరోజు దీనావస్థలో ఉన్న పరిస్థితులు ఇదే కాదు. గతంలో ముంతా తుఫాన్ వస్తే సర్వే చేశారు, రాసుకెళ్ళారు, ఒక్క చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదన్న మాటని మీరు మీ ద్వారానే ఇప్పుడు మీడియా మిత్రులు రైతన్నలు చెప్పిన మాట. ఇదేదో పక్కనే కృష్ణానది, ఆ పక్కనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటాడు, ఇక్కడ మేము ఉన్నాం, మా రైతన్నలు ఉన్నారు. మాటలు మాత్రం కోటలు దాడతాయి. రైతులను ఆదుకుంటానంటాడు, రైతులే మాకు దిక్కు అంటాడు, పేద పేపర్లు యాడ్లు ఇస్తాడు. ఇక్కడే ఉన్నాం కదా, నీకు కనీసం 3 కిలోమీటర్లు ఉందా మనకి రాజధాని? 2.5-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కృష్ణానది అవతలం ఆయన ఉన్నాడు, కృష్ణానది యువతలం మేము ఉన్నాం. కనీసం ముంతా తుఫాన్ వస్తే చిల్లి గవ్వ కూడా చెల్లించలేకపోయావు చంద్రబాబు నాయుడు గారు. మాటలు మాత్రం చెప్పమంటే అనర్గళంగా ఒక రోజంతా చెప్తాడు సొల్లు మాటలు. ఏది రైతులను ఆదుకోవాలి కదా. ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నాం. అకాల వర్షాలు వచ్చినాయి, పంట చేతికి వచ్చే పరిస్థితుల్లో, ఎకరానికి ₹1,00,000 చేతికి వచ్చే పరిస్థితుల్లో రైతులందరూ కూడా నష్టపోతే మొక్కజొన్న, మునగ, ఆకుకూరలు, కాయగూరలు అన్నీ కూడా నష్టపోయి రైతులు దీనావస్థలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా వ్యవసాయ మంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా రైతుల కష్టాలను తీర్చండి, బాధలు తీర్చండి, నష్టపోయిన పంటకి నష్టపరిహారం చెల్లించమని చెప్పేసి కోరుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో మేము ఇప్పుడే చెప్పారు, రైతన్నలు పసుపు పంట నష్టపోతే ఎకరానికి ఎంత ఇచ్చామన్నా? ₹1,00,000 జగన్మోహన్ రెడ్డి గారు ఎకరానికి ₹1,00,000 ఇచ్చాం. మీరు నయా పైసా కూడా ఇవ్వలేకపోతా ఉన్నారు. ఇది నేను చెబుతున్నానా? రైతన్నలు చెప్తున్నారు. స్వయంగా కుటికలపూడి గ్రామంలో ఇక్కడికి వచ్చిన తర్వాత రైతన్నలు పడుతున్న ఇబ్బందులు చూసిన తర్వాత మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఆదుకోండి. లేని పక్షంలో రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగుతుందని చెప్పేసి పక్కనే ఉన్న 2.5 కిలోమీటర్ల అవతల కృష్ణానదికి అవతల ఉన్న చంద్రబాబు నాయుడిని కోరుతా ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంతవరకు
ఎవరన్నా సర్వేకి వచ్చారన్నా? ఎవరన్నా? వ్యవసాయ శాఖ ఏమైపోయింది? ప్రభుత్వం ఏమైపోయింది? అధికారులు ఏమైపోయారు? కనీసం నిన్న సాయంత్రం పెద్ద అకాల వర్షం వస్తే, గాలిదుమ్ము వస్తే దానికి విను వెంటనే ఈ పరిస్థితులు దాపురిస్తే 24 గంటలు అవుతున్నా కానీ వ్యవసాయ శాఖ అధికారులు లేరు, ప్రభుత్వ అధికారులు లేరు. స్థానిక ఎమ్మెల్యే ఏమైనా వచ్చాడా? ఈ ఎమ్మెల్యే మరి ఎక్కడ పడుకున్నాడో తెలీదు, ఎక్కడ ఉన్నాడో తెలీదు. కనీసం రైతులను పట్టించుకునే పరిస్థితులు లేరు. మరి ఘోరం కదా ఇది. రైతులని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. ఒక యాడ్లు ఇచ్చుకోవడానికో, పేపర్ మీడియా ద్వారా సొల్లు మాటలు చెప్పడానికో పనికొచ్చే ప్రభుత్వం కానీ మనసున్న ప్రభుత్వం కాదు. మనసున్న ప్రభుత్వం, మనసున్న ముఖ్యమంత్రి, ఆ రోజు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి రైతన్నలు ఇప్పుడు చెప్తా ఉన్న పరిస్థితి మీరు చూశారు. రైతన్నలకు అండగా ఉంటాం, తోడుగా ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతన్నల పక్షాన ఆందోళన చేస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి హెచ్చరిక చేస్తాం. ఇంకా కౌలు రైతుకు కూడా డబ్బులు ఇచ్చి వచ్చినాయి. ఇప్పుడు రైతు భరోసా అని మన జగన్ గారు ఇస్తే ఇప్పుడు అన్నదాత సుఖీబాబు అన్నారు, ₹1 రావట్లా. కౌలు రైతు లేదు అసలు. అరటి తోట కూడా ₹1,00,000 వచ్చినాయని చెప్తున్నాడు అన్న రైతు అన్న. అరటి తోట కూడా ₹1,00,000, పసుపు తోటకి 1,00,000 ఎకరానికి. అసలు రైతులని గుండెల్లో పెట్టుకుని, మనసులో పెట్టుకొని చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రైతు కన్నీరు కారుస్తూ ఉంటే కనీసం పలకరించే నాదుడు కూడా లేడు. ఇది ఒక ప్రభుత్వమేనా? ఇది ఒక పరిపాలనేనా? క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఒక పక్కన యూరియా దొరకదు, యూరియా కోసం లైన్లో నిలబడాలా, యూరియా కోసం యుద్ధం చేయాలా. మీరు మాత్రం చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు కొడుకు మాత్రం. మన కుటికల పొడి పాప, మన మనీష రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన త్రోబాల్ పోటీల్లో గోల్డ్ మెడల్ సంపాదించింది. కొటికలపూడి గ్రామమే కాదు, మన మైలవరం నియోజకవర్గమే కాదు, కృష్ణా జిల్లా ప్రజలందరి తరఫున మనీషాని అభినందిస్తా ఉన్నాం. బ్రహ్మాండంగా ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి మనీషాని దీవిస్తా ఉన్నాం. బ్రహ్మాండంగా ఆటల్లో మంచి ప్రావీణ్యం సంబంధించిన నిన్ను తప్పకుండా అభినందించాల్సింది. ఓకే మేడమ్మా, బంగారు తల్లి బాధలు ఓకేనా?